హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గారెలు నూనె పీలవకుండాను మెత్తగా రావాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఇలాగా చేస్తే కనుక గారెలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, నూనె కూడా అసలు పీలవకుండా ఉంటుందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయండి గారెలు అనేవి. మనకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్గా కానీ తినచ్చండి గారెలు అనేవి. ఈ గారెల కోసం ముందుగా ఏం చేశానంటే నేను మినప గుళ్ళు తీసుకున్నానండి. ఈ మినప గుళ్ళు అనేవి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఒక 6 గంటల పాటు నానబెట్టుకున్న ఈ మినపప్పుని వడకట్టుకొని, రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు అవేం లేకుండా వడకట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం పప్పు వేసుకొని నీళ్లు తడి చేయకుండా మెత్తగా రుబ్బుకోవాలండి. పిండిని గ్రైండర్ వేసుకునే సరిపోతుందండి. అసలు వాటర్ అనేది వేయకుండా రుబ్బుకోవాలి. ఈ మినపప్పులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. అంటే ఈ పిండికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నానండి. గ్రైండర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల గారెలోకి స్టఫ్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. వేడిగా ఉండాలి ఆయిల్ అనేది బాగా. ఇప్పుడు ఈ గారెల్లోకి ఏమేమి వేస్తున్నానంటే నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం తురుము వేస్తున్నానండి. అల్లం తురుము వేయడం వల్ల ఏంటంటే పంటికి తగులుతూ ఉంటాయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. గారెలు కూడా తిన్నా కానీ మనకి ఉబ్బరంగా లేకుండా డైజెషన్ అవుతుంది కదా, అందుకని అలా వేసుకోవాలండి అది. ఇప్పుడు ఈ మెత్తగా రుబ్బిన ఈ పిండిలోనే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అనేది కారానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. అలానే అల్లం తురుము కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి, కడిగి పెట్టుకున్న కొత్తిమీర. పుదీనా కూడా వేసుకున్నాను. అలానే కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేయడం వల్ల కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు అసలైన చిట్కా ఏంటంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, ఏ కంపెనీ అయినా పర్లేదు ఇడ్లీ రవ్వ. ఆ ఇడ్లీ రవ్వని ఒక గుప్పెడు ఇడ్లీ రవ్వ తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత వాటర్ కడిగేసేసి ఆ ఇడ్లీ రవ్వని ఈ గారెపిండిలో వేసుకోవాలండి. ఇలా గారెపిండిలో ఆ ఇడ్లీ రవ్వను వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వ వేయడం వల్ల పైనంతా క్రంచీగాను, లోపల మెత్తగాను, నూనె అసలు పీలవకుండా ఉంటుందండి గారెల్లోకి. చాలా చాలా ఈ టిప్ అనేది ఉపయోగపడుతుందండి అందరికీ. చాలా మట్టుకు ఏంటంటే అందరూ గారెలు వేయంగానే ఇంత ఆయిల్ పీల్చేస్తుంది కదా, ఆయిల్ పీలడం వల్ల ఒక గారె తిన్నా కానీ ఆయిలీగా వెగటి పుడుతుంది. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు అవి వేసుకున్నాం కదా, అంతా మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇంక ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కవర్ తీసుకుంటున్నాను. కవర్ తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని గారెల్లా వేస్తున్నానండి. ఇలా చేత్తో వేసుకుంటేనే బాగా వస్తాయండి. చాలామంది ఏంటంటే టీ వడకట్టే దాంతో వేస్తారు, లేకపోతే చాలా గారెలు ప్రెస్ చేసే ఉన్నాయి కదండి ప్లాస్టిక్ ఐటమ్వి, అలాంటి వాటితో కూడా వేస్తున్నారు. చక్కగా ఇలా చేత్తో వేస్తే చాలా ఈజీగా వస్తుందండి. చూడండి, అలా వేసుకోవాలి. ఒక్కొక్క గారెని మొత్తం పిండి మొత్తం అలా వేసుకోవాలండి గారెలన్నిటినీ. మంట హైలో కాకుండా మీడియంలో కాకుండా మధ్యలో పెట్టుకొని లోపల గారె పూర్తిగా ఉడికేటట్లుగా వేపుకోవాలండి. అలా అయితే సరిపోతుంది, మనకి కలర్ కూడా సరిపోతుందండి. అట్లాగా వేడివేడిగా ఉన్నప్పుడు ఆయిల్లో వేసామనుకోండి ఏమవుతుందంటే పైనంతా ఎర్రగాను మాడిపోయినట్టు ఉంటుంది, లోపల ఉడకదనమాట. అందుకే మంటని వేసేటప్పుడే హైలో పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు స్లోలో అంటే మీడియంలో పెట్టుకొని మంటని వేపుకోవాలండి. అట్లా అయితేనే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది గారె అనేది. ఇలా ఒక్కొక్క గారె వేసుకొని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇవి జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ గారెల్లోకి అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, ఏ చట్నీతో తిన్నా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనకి అచ్చం బయట వేసుకునే గారెలు ఉంటాయి కదా, అలానే ఉంటాయండి ఇవైతేను.
నూనె అనేది అసలు పీలవదు కూడాను. ఇలా అన్ని గారెలు వేసుకోవాలండి. మనకి తడి కూడా ఎక్కువ పట్టదండి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే మినపగుళ్ళు అనేవి ఎక్కువసేపు నానబెట్టామనుకోండి నూనె పీలుస్తుందనమాట. అందుకే దానికి ఖచ్చితమైన టైం అనేది ఉంటుందండి. ఆ టైం లోపలే మనం చేసుకోవాలి. ఆ టైం ప్రకారమే మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. ఎక్కువ నానినా కానీ అది మినపప్పులో ఉండే ఏమంటారు ప్రోటీన్ అంతా పోతుంది. ఈ మినపగుళ్ళు ప్లేస్లో మీరు పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలు అయితే రెడీ అయిపోయినాయండి. నూనె పీల్చకుండా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఈ మినపగారెలు అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. చూడండి అసలు గారెలు ఒత్తుతున్నా కానీ మెత్తగాను ఎంతో టేస్టీగా కూడా ఉన్న ఆయిల్ కూడా అసలు పీలవలేదు చూసారా. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలు అనేవి రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ.